హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చికెన్ కర్రీ వండాను. ఇది మ్యారినేట్ చేసుకున్నాను నేను ముందుగా చికెన్ని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇందులో పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకుని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న చిల్లీ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, చూసారా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉడికాయి కదా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. నేను ఇందులో పెరుగు కూడా వేసాను, దానివల్ల టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఉడికాక మూత తీసి చూసుకోవాలి. చూసారా కర్రీ కొద్దిగా దగ్గర పడ్డది కదా, ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కర్రీ దగ్గర పడ్డాక చూసారా ఎంత బాగుందో గ్రేవీ. ఇది రైస్లోకి, చపాతీకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.